పాపానికి బందీ అయిపోయి ఉంటున్నారు. అదేవిధంగా లోకానికి బందీ అయిపోయి ఉంటున్నారు. అదేవిధంగా నేత్రాశకి, శరీరాశలకి, లోక పాపాలకి బందీ అయిపోయి చీకటిలో ఉంటున్నారనమాట. ఎప్పుడైతే ఆ యొక్క చీకటి నీలో నుంచి వెళుతుందో అప్పుడు నీకు వెలుగు వస్తుంది. ఆ యొక్క వెలుగు ద్వారా నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు వెలిగించగలుగుతావు. నువ్వు చీకటిలో ఉండి ఇంకొకరికి నువ్వు వెలుగుని చెప్పలేవు. ఎప్పుడైతే నువ్వు చీకటిలో నుంచి వెలుగులోకి వస్తావో అప్పుడు నువ్వు చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి నడిపించగలుగుతావు. అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడున్నాడు. ఎప్పుడైతే నువ్వు లోక పాపాన్ని నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధంగా వెలుగు సంబంధులుగా దేవునికి చిత్తానికి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నిజమైన వెలుగు నువ్వు కలిగి ఉంటావు. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఈ యొక్క మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.